హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి ట్రెండింగ్ 3D లిరికల్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది వన్ పిక్తో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫర్టిస్ వల్ల దీని ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ కూడా వీడియో అనేది పోస్ట్, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఫాంట్ లింక్ అనమాట. ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ పై సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఏదో ఒక టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. 3D పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై క్లిక్ చేసి మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఫాంట్స్ అనేవి చూస్తున్నారు కదా, ఆ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో మొత్తం బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మొత్తం ఇట్లా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కెమెరా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆప్షన్ పై క్లిక్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మొత్తం లిరిక్సే ఉంటుందన్నమాట. సో సింపుల్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అయితే మీరు మీ ఫోటో ఉంటుంది కదా, ఒక ఫోటో అనేది, ఆ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకుని పెట్టుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. 1 క్లిక్తోనే HD క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఒక ఫోటో అనేది ఇచ్చాను. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్, ఈ 4 ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఫోటో వస్తుంది, చూసారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట లిరికల్ వీడియో అనేది. సో మీరు ఫోటో అనేది రిమూవ్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి, ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఈ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, ఇప్పుడు మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అదే ఫోటోని సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్ పై క్లిక్ చేశాను, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఇన్కేస్ మీకు ఫోటో కానీ హెడ్ అయినా లేకపోతే లెగ్ ఏదో ఒకటి కవర్, అంటే కవర్ కాకుండా సరే పైకి కానీ కిందికి కానీ ఈ విధంగా వెళ్ళిపోయినట్లయితే బ్యాక్ వచ్చేసి మీకు కావాలంటే ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ డౌన్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూడండి, ఇట్లా స్క్రోల్ చేస్తూ ఇట్లా లిరిక్ అనేది వస్తుంది. మీ ఫోటో అనేది పర్ఫెక్ట్గా కవర్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా చూడండి. ఈ విధంగా సో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా కవర్ అయింది. సో ఇట్లా మీరు కూడా ఈ విధంగా పెట్టుకుంటారని ఆశిస్తున్నా. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఇన్కేస్ మీకు ఫుల్ ప్రాజెక్ట్ కానీ ఇంపోర్ట్ కాకపోతే XML ఫైల్ యూజ్ చేయండి, 100% మీకు వర్క్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.